హాయ్ నాన్న, ఇందాక మనం ప్రీవియస్ వీడియోలో వర్డ్ అనాలజీ చూసాం. ఇప్పుడు నెంబర్ అనాలజీ గురించి చూస్తున్నాను. నెంబర్ అనాలజీ అంటే నెంబర్స్లో టైప్స్. అది ఏదర్ మేబీ సిరీస్లో ఉండొచ్చు, అంటే ప్రైమ్ నెంబర్ కానీ, ఆడ్ నెంబర్ కానీ, ఈవెన్ నెంబర్ కానీ, n×n+1 కానీ, ఇలా డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి. ఓవరాల్గా మనం ఈ వీడియోలో 10 మోడల్స్ కవర్ చేస్తున్నాను. ఫస్ట్ బిట్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 7:48, 9:-- అన్నాడు. ఇక్కడ 7:48 అంటే వాడు వేసుకున్న ఫార్ములా ఏంటంటే n n×n-1, n×n-1 అన్న. ఫర్ ఎగ్జాంపుల్ 7 స్క్వేర్ వాల్యూ అంతా 49, 49 - 1 48 అయింది. అలాగే ఇక్కడ 9 స్క్వేర్ వాల్యూ ఎంత, 9 × 9 81, 81 - 1 80. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 18 అన్న. ప్యాటర్న్ మళ్ళీ రాస్తున్నా, ఇక్కడ క్లియర్గా చూడండి అన్న. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 80 - 1, 81 - 1 18 అన్న. సో ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా 18 సెకండ్ క్వశ్చన్ చూడండి అన్న. 18:10 ఈజ్ యాజ్ 40:-- అని రాస్తాడు. ఇక్కడ దీనికి ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యాడంటే n/2 + 1. సో ఇక్కడ 18/2 అంటే 9 + 1, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 10 అయింది. అలాగే 40 అంటే దాన్ని 40/2 అంటే వాల్యూ అంతా 20 + 1, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 21. హియర్ ద ఆన్సర్ ఈజ్ 21 అన్న. థర్డ్ వన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 64:144 ఈజ్ యాజ్ 256:-- అన్నాడు. 64 అంటే ఇది 8 స్క్వేర్ వాల్యూ ఉన్నాను. 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. సో 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. ఇక్కడ ఏంటంటే కామన్ డిఫరెన్స్ 4 మెయింటైన్ చేస్తున్నాడు. సో ఇది 16 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 256. సో 16కి 4 యాడ్ చేస్తే 20 స్క్వేర్. 20 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత అంటే 400 నాను. సో థర్డ్ బిట్ ఆన్సర్ వచ్చి 400. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి అన్న. 1:36 ఈజ్ యాజ్ -2:-- అన్నాడు. ఇక్కడ 1 అనే ఓకేనా. 1 + 5 ఈజ్ ఈక్వల్ టు 6 నాన్న. 6 స్క్వేర్ వాల్యూ 36 వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్న వాల్యూ అంతా 2 + 5, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7. 7 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 49. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 49 అన్నాను. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2:10 ఈజ్ యాజ్ 4:-- అని ఇచ్చాడు. ఇక్కడ 2 × 2 + 2 కింద రాశాడు నన్ను. అంటే ఇక్కడ 4 × 2 8, 8 + 2 10 అయింది. అలాగే 4 × 4 వాల్యూ అంతా 16, 16 × 2 + 2, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 16 2 = 32 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 34 అన్న ఇక్కడ ఆన్సర్. ఇక్కడ క్లియర్గా సిక్స్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 8:24 ఈజ్ యాజ్ -32 అని రాస్తాం. ఇక్కడ 24 అంటే 2 × 4 8 అన్న. అలాగే ఇక్కడ 3 × 2 6, సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 6 అనుకుందాం మనం. కమింగ్ టు సెవెంత్ క్వశ్చన్ 27:125 ఈజ్ యాజ్ 64:-- అన్నాడు. అంటే 27 కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ 3³ అన్న. 125 can be represented as 5³. 64 can be represented as 4³. సో నెక్స్ట్ క్యూబ్ ఎంత అంటే 6³ అన్న. 6³ వాల్యూ ఇక్కడ వచ్చేటప్పుడు 216. ఎయిత్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 3:12 ఈజ్ యాజ్ 5:-- అన్నాడు. ఇదే ఫార్ములాలో ఉందంటే కంటిన్యూ అయింది లేదా, n×n+1 అనే ఫార్ములా ఫాలో అవుతున్నాను. సో 3ని ఎలా రాయచ్చు అంటే 3 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. అలాగే ఇక్కడ ఇచ్చిన నెంబర్ 5 × 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 13 అన్న. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 30. క్లియర్లీ వీఆర్ గెటింగ్ టు నైన్త్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చామంటే 3:30 4:-- అని ఇచ్చాం. అంటే ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే దీని ఫార్ములా n³ + n కింద రాసుకోవచ్చు అన్న. అంటే n/n³ + n అంటే 3:3³ + 3, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3:27 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 అయింది అన్న. అలాగే 4:4³ + 4, 4³ అంటే వాల్యూ 64, 64 + 4 68. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 68. కమింగ్ టు హియర్ 14:9 ఈజ్ యాజ్ -26:-- ఇక్కడ ఎలా రాసామంటేనన్నా 2n - 2 = n, 2n - 4 = n అన్న. సో ఇక్కడ 9 అనే నెంబర్ని కన్సిడర్ చేసుకుంటే 9 × 2 18, 18 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 49. అలాగే ఇక్కడ ఏం రాసుకుంటామంటే ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన వాల్యూ 15 అన్న. 15 × 2 30, 30 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 26. సో ఇలాగా నెంబర్ అనాలజీ కంప్లీట్ చేసాం నాన్న 10 బిట్స్. ఆల్ ద బెస్ట్.